చూచెదవో వంశోత్తమ రామా. పిచ్చివాడా, నువ్వు పూజించేది విష్ణువుని. విష్ణు అవతారం రాముడు. రాముడు మానవుడేనని క్రీస్తు పూర్వం జనవరి 10, 5114 పుట్టాడని మా సైంటిస్టులు చెబుతున్నారు. ఏమిటి, నా రాముడు నా విష్ణువు దేవుడు కాదా, మానవుడా? నేను నమ్మను స్వామి. నువ్వైనా చెప్పు స్వామి, ఇదంతా అబద్ధం అని చెప్పు స్వామి, చెప్పు. ఏంటి, అంతా అబద్ధమా? అయితే ఏది నిజమో పైనున్న ఆయన్నే అడుగు. స్వామి స్వామి, ఏంటయ్యా ఈ గోల? చూసావా స్వామి, నీవు దేవుడు కాదని 5000 సంవత్సరాలకి పూర్వమే పుట్టావని అంటున్నారు స్వామి. ఈ లోకులంతా అంటున్నారు. ఏమిటి స్వామి వైపరీత్యం? త్రేతాయుగం 13 లక్షల సంవత్సరాల క్రితం వచ్చిందని, ఆ యుగంలో నేను రాముడిగా జన్మించానని నీ పురాణాలే చెబుతున్నాయి కదా. పురాణాలు చెప్పిందే నిజం, పురాణాలు చెప్పిందే నిజం. మనిషి పుట్టే 2 లక్షల సంవత్సరాలు అవుతుందని సైన్స్ చెప్పింది ఇక్కడ. అదిగో మళ్ళీ స్వామి, ఏమిటి స్వామి, ఏమి గందరగోళం స్వామి. నువ్వు ఏది నమ్మితే అదే నిజం. స్వామి, నిజం చెప్పకుండా ఏంటి డ్రామా? ఓవైపు నాలాంటి భక్తుల్ని సృష్టించావు, మరోవైపు ఇలాంటి నాస్తిక శాస్త్రవేత్తల్ని సృష్టించావు. ఏమిటి స్వామి ఇది, ఏమిటి? మీరంతా మేమంతా చెప్పు స్వామి, మేమంతా దేవుడికి చేసింకి మనుషులు. నమస్తే. దేశంలో నెలకొన్న విభిన్న పరిస్థితులపైన వివిధ కోణాలలో సమగ్రమైన అవగాహనతో జరిపే ప్రత్యేక కార్యక్రమం నవభారతానికి స్వాగతం. ఇక ఢిల్లీలో చేపట్టిన బీజేపీ మహాధర్నా, దీనిపైన మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు బీజేపీ స్టేట్ కౌన్సిల్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. అజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. అజయ్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్ లో వచ్చి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు అజయ్ గారితో మాట్లాడొచ్చు. అజయ్ గారు, బీజేపీ ఏదైతే తలపెట్టిందో ఈ మహాధర్నా కార్యక్రమం ఢిల్లీలో, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాగైనా ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి, అందులో బిల్లు పెట్టాలని చెప్పి మా యొక్క కార్యాచరణ ఇట్లా రూపొందించుకోవడం జరిగింది. ఇదే విధంగా రేపు ప్రధానమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేయాలని ఒకటి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. వారిని కూడా అంటే ఈ కార్యక్రమాలు ఒత్తిడి తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న ప్రకటించినటువంటి 2009లో ప్రకటించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మా యొక్క ఒత్తిడి అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకి బీజేపీ ఏదైతే మాట ప్రజలకు ఇచ్చిందో, ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఒకటే విధానంతో వెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అంటే ఈ రోజు ధర్నాలో ఎవరెవరు పాల్గొన్నారు? ఈ రోజు ధర్నాలో పాల్గొన్నారు. అట్లాగే అక్కడ మన రాష్ట్ర నాయకత్వం కంప్లీట్ గా అక్కడే ఉండిందండి. మొత్తం ఆల్ ఇండియా పార్టీ నుంచి ప్రకాష్ జావడేకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మరియు ఈ జేఏసీకి సంబంధించినటువంటి కోదండరామ్ గారు, దేవి ప్రసాద్ గారు, మిగతా సభ్యులు కూడా అందరూ కూడా పాల్గొని సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. వారు కూడా వారికి సంబంధించినంత వరకు వారి సహాయ సహకారాన్ని తప్పకుండా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు సంఘీభావం తెలియజేయడం జరిగిందండి. అలాగే మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ధర్నా చేస్తున్నారు, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూల స్పందన లాంటిది వచ్చే అవకాశం ఉంది? అంటే మీరు ధర్నా 3 రోజులు ఉందనుకోండి, ఈ రోజు ఫస్ట్ రోజున ఎలా ఉంది అక్కడ మీకు వచ్చినటువంటి స్పందన? ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం దాదాపుగా ఒక 5-6 వేల మందితో 3 days కొనసాగించడం చాలా ఉత్కంఠభరితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.
ఇప్పుడు ఈ రోజు చూసిన దాన్ని బట్టి చూస్తే రేపటికి ఎల్లుండికి ఏదైనా మార్పు రావచ్చు కేంద్ర ప్రభుత్వంలో అని చెప్పి ఒక ఆశాభావం మా పార్టీ తరఫున మేము వ్యక్తం చేస్తున్నాం. కానీ మీరు ధర్నా చేసినంత వలన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారా? స్పందించే అవకాశం ఉందా లేదా అన్నది, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు 2009 డిసెంబర్ 9th ఏదైతే ప్రకటన చేసి మళ్ళీ వెనక్కి జరగడం జరిగిందో ఆ పరిణామాన్ని చూసినట్టయితే వారి మీద నమ్మకం ఏర్పడటం లేదు. కాకపోతే మా ప్రయత్న దిశగా అంటే తెలంగాణ రాష్ట్రానికి మేము ఎలాగైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా మా కార్యాచరణ రూపొందించుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం అండి. ఓకే అండి, మరొక మీతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి. నరేష్ రామాయంపేట నుంచి. నరేష్ గారు, అజయ్ గారితో మాట్లాడండి. నమస్కారం నరేష్ గారు. నమస్కారం అండి. తిరుమల గారి తర్వాత నాయకులు కొంచెం సేవలు చేసినట్టు మాట్లాడింది సార్. నాకు కొంచెం బాగా అనిపించింది. గత 3 రోజులు దీక్ష చేసిన ఒకటే, వారం రోజులు చేసిన ఒకటే, అప్పుడున్న అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారని ప్రతిలో మాట్లాడతారు సార్. ఒక ఎంపీ అయ్యండి పార్టీ ప్రెసిడెంట్ గా 4 రోజులు అవుతుంది సార్. ఇంచుమించు 25 రోజులు అవుతుంది పార్లమెంట్ స్టార్ట్ అయ్యి. ఈ దీక్ష ఉంది కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కాబట్టి 3-4 తేదీ మిగిలి కాబట్టి 5 తేదీకి పార్లమెంట్ ఖర్చులు అవుతుంది సార్. ఇప్పుడు దాకా కాంగ్రెస్ గా పెట్టుకుని ఇప్పుడు ఈ రోజు చివరి రోజు ఏదో హడావిడి చేద్దామని ఏదో బీజేపీ చేస్తామని చెప్పేసి ఆయన ఆ రోజు ఈ 5వ తారీఖు రోజు పార్లమెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుంది సార్. ఇంకొకటి సార్ చెప్పండి వింటున్నారు. అయితే కిషన్ రెడ్డి గారిని పరకాల ఎన్నికల్లో కేటీఆర్ గారు కూడా శ్రావణ్ గారు కూడా కొంచెం విమర్శించారు. వాళ్ళ విమర్శలు కాంగ్రెస్ మీద టీడీపీ చేయాలి, నమ్మకంగా జాతీయ పార్టీ చేస్తే పార్టీ అయిపోతారు. గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారిని ఏమన్నారంటే మీరు గల్లీ స్థాయి లీడర్ కరెక్టే సార్. ఆయన గల్లీ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి లీడర్ గా ఎదిగింది. మీ నాయనలాగా నాయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కాదు, మీ బావగారిలో ఒక ఆయన ఎమ్మెల్యే మాది మంత్రి కాదు, మీ సోదరు లాగా వాళ్ళ ఎదురు సంతోషించడానికి ప్రెసిడెంట్ కాదు. మాట్లాడే ముందు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. ఎస్, అంటే బీజేపీ పార్టీ ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో ఇది ఓకే, బట్ రాష్ట్ర నాయకుల మీద కూడా వేరే పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఆయన అంటున్నారు. అదే మేము కూడా అదే వ్యక్తం చేస్తున్నామండి. అంటే రాష్ట్రంగా అన్నదమ్ములుగా విడిపోదామని చెప్పాం కానీ ఎక్కడ కూడా ఆంధ్రాని సపరేట్ మళ్ళా తెలంగాణ సపరేట్ అన్నటువంటి ఉద్దేశం కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి కోసాన లేదండి. విడిపోయి అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్తున్నాం. అంటే 600 కిలోమీటర్లు దూరం నుంచి మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్కి రావాలంటే 600 కిలోమీటర్లు పైసలకు ఉందండి. అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి అవసరం లేకుండా అక్కడే ఒక కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళకి అభివృద్ధి చేసే విధానంలో కొంచెం మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు ముందుకు పోవాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకుందండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉద్యమం చేస్తాము, ప్రత్యేకాంధ్రకు సంబంధించి అక్కడ ఉద్యమం చేస్తామని ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు మిగతా వాళ్ళు కూడా అందరూ ప్రకటించడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అంటే గతంలో మీరు పార్లమెంట్ సమావేశాలు గతంలో జరిగినప్పుడు కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని కూడా మీరు అడగడం జరిగింది. అక్కడ చాలాసేపు మీరు అక్కడ మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలందరూ లేచి నుంచోవడం కూడా జరిగింది అక్కడ. కానీ అప్పుడే స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మీరు ధర్నా చేసినందుకు మాత్రాన ఉపయోగం ఉండదు. అంటే ఇది మీ పార్టీకి ఉపయోగపడే విధంగా మీరు చేస్తున్నారా? అంటే మీ పార్టీని ప్రజల్లో బీజేపీ పార్టీ తెలంగాణ కోసమే ఫైట్ చేస్తుందని చెప్పి ఓట్లు పెంచుకోవడానికి లేకపోతే సీట్లు పెంచుకోవడానికి చేసే కార్యక్రమం అనుకోవాలి. అది నిజంగా చెప్పాలంటే ఒక పొరపాటు అండి. అలాంటి విషయం కాదు. 1994లోనే క్లియర్ గా ఒక తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరుతో. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కలవడంతో అది సాధ్యపడలేనప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఘనత కూడా మళ్ళా బీజేపీ పార్టీకి దక్కుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారి నాయకత్వంలో. అదేవిధంగా రేపు తెలంగాణ కూడా ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనట్లయితే 2014 ఎన్నికలు ఎప్పుడైనా జరిగేటువంటి అవకాశం ఉంది. జరిగిన 6 నెలల్లో తప్పకుండా తెలంగాణ ఇస్తామని మా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆల్రెడీ తెలియజేసిందండి. అలాంటి వదంతులను నమ్మొద్దండి. సీట్లు పెంచుకోవడానికి కానీ ఓట్లు పెంచుకోవడానికి కానీ అటువంటి పనులు భారతీయ జనతా పార్టీ చేయదండి. సీట్లు ఓట్లే కాదు, జనరల్ గా కార్యకర్తలు, కేడరు ప్లస్ ప్రజలకు శ్రేయస్సు కోసం ఎలాంటి పోరాటానికైనా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ గారు అజయ్ గారితో మాట్లాడండి. ఓకే సార్. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే మాట్లాడండి.
హలో, నమస్తే అజయ్ అన్న. నమస్తే, చెప్పండి. అన్న, అది కిషన్ రెడ్డి అన్న ధర్నా చేస్తున్నాడు, మంచిదన్న. తెలంగాణ కంపల్సరీ వస్తుంది. ఈ ధర్నాతోనన్నా సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ ఇవ్వాలని కోరుకుంటున్నానా? అదే బ్రదర్, అందరి ఆశయం కూడా అదే. అదే అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి అన్న ఢిల్లీలో చేస్తున్నాడు, అందరు సంఘీభావం. నేను కూడా పోతున్నా, రేపు ఢిల్లీ పోతున్నా. చాలా సంతోషం బ్రదర్, మద్దతు తెలియజేస్తానా? తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపినప్పుడే తెలంగాణ ముందుకు రావడం జరుగుతుంది, అతి తొందరలో మనం సాధించుకోవడం జరుగుతుంది. కానీ మీరు ఇన్ని ధర్నా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే మీ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా మీ పార్టీని ఎందుకు రాష్ట్రంలో పటిష్టం చేసుకోలేకపోతున్నారు? అలాంటిది ఎందుకు పెరగట్లేదంటారు? అలాంటిది ఏం లేదండి. మా రాష్ట్ర నాయకత్వం ఏదైతుందో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా పార్టీ పనిచేయడం జరుగుతుంది. ముందుకు పోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పార్టీ పెరగకపోవడం అనేది ఏం లేదండి. తప్పకుండా పార్టీ పుంజుకుంటుంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు పార్టీ యొక్క ఎదుగుదల. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, అంటే బూత్ స్థాయి లెవెల్ నుంచి, గ్రామ కమిటీ స్థాయి లెవెల్ నుంచి కూడా రాష్ట్ర కమిటీ స్థాయి లెవెల్ వరకు చాలా పకడ్బందీ ప్రణాళికతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామండి. కార్యకర్తలు కూడా అదేవిధంగా పైకి వచ్చి పార్టీని కూడా అదేవిధంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అలాంటిది ఏం లేదు. అంటే మీరు ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతగా అయితే పోరాడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసుకోవడానికి కూడా అంత తీవ్రంగా ఎందుకు శ్రమించట్లేదు? మనం చూసుకుంటే మిగతా పార్టీలన్నీ కూడా చాలా ముందు ఉంటాయి, ఎక్కడ ధర్నా కార్యక్రమాలు ఏం జరిగినా కూడా. కానీ బీజేపీ చూసుకుంటే ఒక హైదరాబాద్ కి పరిమితం అయిపోతుంది. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసా కూడా ఎక్కడన్నా నాకే వస్తేగా అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటారు బీజేపీ పార్టీ అంత డల్గా ఉండడానికి కారణం ఏంటంటారు రాష్ట్రంలో? లేదు, అటువంటి విషయాలు ఏం లేవండి. అంటే రాష్ట్ర నాయకత్వం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కమిటీ కూడా యాక్టివ్ గా పనిచేస్తుందండి. అయితే ఉన్నటువంటి నాయకులు అధిక శాతంలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి వారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది, మీడియా కానీ పత్రికలు కానీ ఏమైనా కానీ. కానీ రాష్ట్ర స్థాయిలో మారుమూల గ్రామాల్లో కూడా కమిటీ ఉన్నటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయండి. మారుమూల గ్రామాల్లో కూడా పార్టీ ఇలాంటి కార్యక్రమాలు, అంటే మేము హైదరాబాద్ లో ఏదైతే చేస్తామో అటువంటి కార్యక్రమాలు అక్కడ కూడా అవుతాయండి. తప్పకుండా అటువంటిది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామండి. మరి కాలర్ ఉన్నారండి, సంతోష్ గారు. హలో సంతోష్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. అజయ్ గారితో మాట్లాడండి. అజయ్ గారు బాగున్నారండి? నమస్తే, బాగున్నాను సార్. తమరు బాగున్నారా? అభివృద్ధిని కోరుకునేవాళ్ళమే సార్. సంతోషం సార్, ధన్యవాదాలు. ఏదైనా స్టెప్ ఎక్కుతున్నప్పుడు మనం ఇంకా స్టెప్ ఎక్కువ సార్. మనం మహబూబ్నగర్ లో గెలిచినప్పుడు పథకాల్లో గెలిచి ఇంకా 2 స్టెప్లు పైకి ఎక్కాలి, కానీ పథకాలు అయిపోయి మళ్ళీ మీరు మొదటి స్థానానికి వచ్చారు. బీజేపీ మంచిగా చేస్తుంది సార్ తెలంగాణ గురించి. ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవడంలో తప్పుందా, లేకపోతే మీరు ఇచ్చే తీరులో తప్పుందా అర్థం కావడం లేదు సార్ మాకైతే. లేదండి, రాబోయే రోజుల్లో మీరు గమనిస్తారో మార్పు అనేది ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. మార్పు ప్రజల్లో రావాలి తప్ప పార్టీ పరంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్ని విషయాలు కానివ్వండి, ప్రజలతో చర్చించి ప్రజల్లో మమేకమయ్యే చేస్తున్నటువంటి కార్యక్రమాలండి. రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు ఆశిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోయేటువంటి అవకాశం ఉందండి. దాన్ని మీరు గమనించాలి. మీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలండి సంతోష్ గారు. కానీ కారణం ఏంటంటారు? ఒక చోట అయితే గెలిచింది, రెండో చోట ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ప్రజలు విశ్వసించలేదంటారు మిమ్మల్ని? లేదు, అట్లాంటిది ఏం లేదండి. విశ్వసించడం లేకపోవడం అనేది లేదు. కాకపోతే కొద్దిగా అక్కడ వాతావరణం కొద్దిగా డిఫరెంట్ గా ఉండిందండి. భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది కొద్దిగా కార్యకర్తల్ని. ఏ పార్టీ వాళ్ళు అంటారు మీ పార్టీని భయభ్రాంతులకు గురి చేస్తుంది? ఈ జనరల్ గా అన్ని పార్టీల వాళ్ళని మీ పార్టీ వాళ్ళు చేశారా? లేదు, అట్లేం లేదండి. మా పార్టీ వాళ్ళు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళాము. ఒక మంచి అభ్యర్థిని పెట్టడం జరిగింది, ఒక మంచి సేవ చేసినటువంటి క్యాండిడేట్ ని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మేము చాలా వర్కౌట్ చేశాము. కానీ అక్కడ ప్రజలు కొద్దిగా నమ్మలేదు. మిమ్మల్ని నమ్మలేదని కాదండి, నమ్మారు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి మాకు 10,000 పైకి చిలుపు. కాకపోతే కొద్దిగా అక్కడ కండిషన్స్ వేరుగా ఉండే, అందుకు అది గెలవలేకపోయామండి, అంతే. దాని తప్ప మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉండే 2014 ఎలక్షన్లకి ఎలా సన్నాహితం కాబోతున్నారు? ఎందుకంటే ఇక్కడంటే ప్రత్యేక తెలంగాణ వాదంతో మీరు ముందుకు వెళుతున్నారు. సో ఇక్కడ ఎన్నో కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. సో మరి మిగతా ప్రాంతంలో మీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా అండి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేపట్టామో రాబోయే రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా అదేవిధంగా తీసుకోవడం జరుగుతుందండి కార్యాచరణలో.
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే రెండు కూడా సాధించే దిశగా ప్రయాణం చేస్తాం కాబట్టి అక్కడ కూడా మాకు సమర్థనీయమైనటువంటి నాయకత్వం ఉందండి. హరిబాబు గారు కానివ్వండి, ఇంకా రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఇక్కడ అన్నట్టు ఏం లేదు. రెండు చోట్లలో కూడా పార్టీ మెరుగైన స్థితిలో రాబోయే బాగానే ఉంటుందండి. ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది, బాగానే ఉంటుంది. ఇంకా మరో కాల్ ఉండండి. శ్రీనివాస్ గారు. హలో 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 అండి, అజయ్ గారితో మాట్లాడండి. అజయ్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం, బాగున్నారా? బాగున్నామండి, బాగున్నారా మీరు? బాగున్నాను సార్, చెప్పండి సార్. ఏం లేదు, పార్టీ ఇప్పుడు తెలంగాణ విషయంలో ఇంత అగ్రెసివ్ గా మద్దతు ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ నమ్మే పరిస్థితిలో కనబడట్లేదు కదా. ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రలోభాలకు లోనవుతున్నారు. మనం అగ్రెసివ్ అవతలోడు మనల్ని విమర్శిస్తున్నాడు, లోకల్ పార్టీ లేని జాతీయ పార్టీ ఏం చేస్తాయని. వాళ్ళు అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మనం కౌంటర్ ఎందుకు వేయలేకపోతున్నాం? ఇప్పుడు అది టీఆర్ఎస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. తర్వాత రెండో విషయము, గ్రామ స్థాయి లోపల మనం కేవలము కార్యవర్గ సమావేశాల్లోనే మాట్లాడుకుంటున్నారు, ఏమని బూత్ స్థాయి వరకు చేయాలని చెప్పి. కానీ కింది స్థాయి వరకు వచ్చి చూసి యంత్రాంగం ఏదుంది, మండల ప్రజలకు కానీ వాళ్ళకు కానీ మిగిలిన వాళ్లకు ఎందుకు మీరు ప్రోత్సాహం చేయలేకపోతున్నారు? పార్టీ రకంగా ఉంటే ఏ విధంగా ముందర పడుతుంది? బీజేపీ బాగుపడుతున్నా దేశం బాగుపడుతుంది అనేటువంటి విషయము రైతులకు ఇప్పుడు మనం నచ్చ చెప్తే ఫ్యూచర్ మనదే. దాని గురించి మీ అభిప్రాయం? ఏం లేదండి, మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు మొదటి ప్రశ్న అయితే ఏదైతే వేశారో అంటే వాళ్ళు గట్టిగా మనల్ని అపోజ్ చేస్తున్నారు, మనం ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నాం అన్నది. కౌంటర్ చేయలేక కాదండి, మనది ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, దేశమంతా మన వైపు చూస్తున్నటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కి దిగజారుడుతనంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి అవకాశం కొద్దిగా తక్కువేనండి. జాతీయ స్థాయిలో మనం ఆలోచించాలి కాబట్టి జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది, రేపు రాబోయే రోజుల్లో మనకి అధికారం దక్కుతుంది కాబట్టి అలా మాట్లాడలేమండి. అదొకటి. కింది స్థాయిలో కూడా మనకి మండల స్థాయిలో కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు కిషన్ రెడ్డి గారు మరియు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు కూడా చాలా మంచి అధికారాలు ఇవ్వడం జరిగిందండి. మండల స్థాయి ప్రెసిడెంట్లకు కానివ్వండి, మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అటువంటి మద్దతు లేదని మాత్రం మీరు అనుకోకండి. తప్పకుండా రాష్ట్ర నాయకత్వం మండల స్థాయి వరకు కూడా టచ్ లో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందించి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉందండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు తప్పకుండా ఈ విషయాన్ని. ఓకే, డిస్కషన్ కొనసాగించే ముందు నవభారత కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1. భారతదేశపు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థ ముతూట్ ఫైనాన్స్ ఇప్పుడు వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్. అనుకుంటే number one tastiest chicken. వంటలు రుచిగా తినగా ఎప్పుడు ఎంతో సాఫ్ట్ వెంకాప్ చికెన్, ఎంతో ఫ్రెష్ వెంకాప్ చికెన్. ప్రతి ఒక్కరికి కావాలి మరింత, ప్రేమికులకు కావాలి మరింత, స్టైల్ కావాలి మరింత. అందుకే యూనినార్ మీకు ఇస్తుంది మరింత అన్లిమిటెడ్ కాల్స్. యూనినార్ నవభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అజయ్ గారు, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, 3 రోజుల పాటు ధర్నా తలపెట్టారు, బాగానే ఉంది. అంటే 3 రోజుల పాటు ధర్నా చేసేసి మేము కూడా తెలంగాణ కోసం పోరాడామని చెప్పి వచ్చేసేస్తారంటారా బయట? లేదండి, అలాంటి ఆలోచన మీరు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పెట్టుకోవద్దండి. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా తెలంగాణ విషయంలో కానివ్వండి, ప్రత్యేక ఆంధ్ర విషయంలో కానివ్వండి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అదే ఉధృతితోటి తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత వరకు, మెడలు వంచేంత వరకు ఆగేటువంటి పరిస్థితి లేదండి. తప్పకుండా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది మాత్రం లేదండి 3 రోజులు చేశాము మళ్ళీ వచ్చేసాము మళ్ళీ బంద్
అలాంటి ప్రోగ్రామే లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని నమ్మకం మీకుందా? అంటే నమ్మకం అంటే ఆల్రెడీ వాళ్ళు 2009లో ప్రకటన చేశారు కాబట్టి మనం గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్పి యావత్ ప్రజానికం తెలంగాణ ప్రజానికం అనుకుంటున్నారు. కానీ పార్టీ పరంగా వాళ్ళు ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పి వెనక తీసుకోవడం జరిగింది, పార్లమెంట్ లో కానివ్వండి, పార్లమెంట్ బయట కానివ్వండి. కాబట్టి ఆ నమ్మకం అయితే లేదు. కానీ మా వంతు ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా మేము కార్యక్రమాలను మీతో పాటు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు కలుపుకోవట్లేదు? టీఆర్ఎస్ కూడా పోరాడేది తెలంగాణ కోసం, అసలు ఆ పార్టీ ఏర్పడింది తెలంగాణ కోసం. సో మరి మీరు ఆ పార్టీతో పాటు ఎందుకు ధర్నా చేయట్లేదు? ఆ పార్టీని కూడా కలుపుకుని ఎందుకు వెళ్ళట్లేదు? కారణం ఏంటంటారు? అట్లేం లేదండి, మేము అందరికీ ఆహ్వానం పంపుతున్నామండి. వచ్చినటువంటి వాళ్ళని తప్పకుండా మేము పక్కనే కూర్చోబెట్టుకుని వారితో పాటు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. అటువంటిది ఏం లేదండి, ఏ పార్టీ వచ్చినా కానీ మాకు ఎటువంటి పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ కలుపుకొని వెళ్తామండి తప్పకుండా. మరి కాల్ ఉన్నారండి వెంకట్ కామారెడ్డి నుంచి. వెంకట్ గారు హలో. అజయ్ గారితో మాట్లాడండి. హలో అజయ్ అన్న. వెంకట్ గారు నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న. ఈరోజు ఏపీలో బీజేపీ బలపడాల్సిన చాలా ఉందన్న. బీజేపీ గెలిస్తేనే భారత్ గెలిచినట్టు అన్న. అవునండి తప్పకుండా. అస్సాంలో జరిగిన పరిస్థితి ఏంటి? హిందువులను 11 జిల్లాల నుంచి విలగొట్టిరన్న. అవునండి. ఈ విషయం ఎవరికి తెలియదు. అసలు ఏమనుకుంటారు, ముస్లింలకే అవమానం జరిగిందని వాళ్ళు రోడ్డు మీద ఎక్కారనుకుంటారు. అవును. కానీ వాస్తవ పరిస్థితిని మీరు బయట పెట్టండి అన్న. అస్సాంలో, కాశ్మీర్ లో బీజేపీ లేకుండా పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న. తప్పకుండా అండి. అది జాతీయ స్థాయి నాయకత్వం తప్పకుండా ఆ విషయంలో ఆలోచించి వాళ్ళు కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు వివరించే ప్రోగ్రాం కూడా అతి తొందరలో ఉందండి. దాన్ని దిశగా పార్టీ ప్రయాణం చేస్తుందండి. తెలంగాణ విషయంలోనైతే క్లియర్ స్టాండ్ మీద ఉన్నామండి. అజయ్ గారు చెప్పండి. మరి మీరు చెప్తున్నారంటే తెలంగాణ కోసమే ఈ 3 రోజుల కార్యక్రమం చేపట్టారంటే ఈ 3 రోజుల్లో మీరు అక్కడ సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఏదైనా ఒక హామీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సోనియా గాంధీ దగ్గర నుంచి కానీ? ఎందుకంటే ఆవిడే తెలంగాణ ప్రకటిస్తుందని కూడా చాలా మంది అంటారు. ఆవిడ హ్యాండ్ లోనే ఉంది, ఆవిడ ఏది చెప్తే జరుగుతుందని అంటూ ఉంటారు. సో అంటే మన ప్రధానమంత్రికి చేయలేనిది కూడా సోనియా గాంధీ చేసే అవకాశం ఉందంటారు? అంటే సోనియా గాంధీ అంటే పార్టీ పరంగా వారు సుప్రీం అయి ఉండొచ్చు, కానీ దేశానికి మటుకు ప్రధానమంత్రి గారే సుప్రీం కాబట్టి వారిని కలిసేటువంటి ప్రోగ్రాము, అదేవిధంగా రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని ఒకటి రూపొందించుకోవడం జరిగింది. వారి నుంచి గట్టిగా హామీ తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ ఉంది. మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. అంటే వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఆల్రెడీ కార్యాచరణ ఒకటి రూపొందించడం జరిగింది. అది రాను రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తెలియజేస్తూ ఉంటారు. వారు తెలియజేసినటువంటి కార్యక్రమాలని మేము అందరం కూడా అనుసరించి పాటించడం జరుగుతుంది. ఓకే, మరి కాలర్ ఉన్నారండి రాకేష్ మెదక్ నుంచి. రాకేష్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. అజయ్ గారితో మాట్లాడండి. నమస్తే రాకేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మనం స్టేట్ లో చూస్తే కరువు ఎక్కువ సార్ మన దగ్గర. ఎందుకంటే బీజేపీ అగ్రనాయకులు సుష్మా స్వరాజ్ గాని వచ్చినప్పుడు బీజేపీ కార్యకర్తలు గాని నాయకులు గాని స్టేజ్ మీద ఉంటారు. ఎవరు కింద ఎవరు ఉంటారు? మళ్ళా స్టేజ్ మీదకి క్యాడర్ ఎక్కువ, లీడర్లు ఎక్కువ, క్యాడర్ తక్కువ అంటే ఇదేనేమో. ఎంత పోటీ పడతారంటే స్టేజ్ మీద ప్రభావం ఉండదు, కింద గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంటుంది. ఏం సార్ అది ప్రకృతిగా? ఎక్కడ జరిగిందంటారు ఈ సంఘటన? ఓకే, ఏమన్నారు? నిజమేనా? మరి లేదండి, అది అంటే బై మిస్టేక్ ఎవరైనా జరిగి ఉండొచ్చు, అంతేగాని అటువంటి ధోరణి అయితే లేదండి. పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు ఏం ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పాటించేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అంటే మా ప్రయత్నంగా మేము చేస్తూనే ఉంటాము. బహుశా వారితో ఫోటో దిగాలని చెప్పి అట్లా ఎవరైనా వెళ్ళి ఉంటారేమో, కానీ వాస్తవానికి మాత్రం అట్లా స్టేజ్ పైనే ఉండి కింద ఎవరు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఇప్పటివరకు తలెత్తలేదండి భారతీయ జనతా పార్టీకి. రాబోయే రోజులలో కూడా అటువంటి పరిస్థితి రాదండి. అంటే మీరు సభలు కనుక పెడితే ప్రజలు బాగానే వస్తారంటారు సభలకి? తప్పకుండా అండి, ఎందుకు రారు? అంటే దేనికోసం బీజేపీ పార్టీని దేనికోసం నమ్మాలి అంటారు? అంటే ఇక్కడ తెలంగాణ వాదం అనేది పక్కన పెట్టండి, తెలంగాణ వాదం కాకుండా అసలు బీజేపీ పార్టీని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మకూడదు? మీరు ఎందుకు నమ్మాలని నేను అడుగుతున్నారు కదా, ఎందుకు నమ్మకూడదని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూపీఏ 2 ప్రభుత్వం చేస్తున్నటువంటి కుంభకోణాలను ఒకవేళ చూసినట్టయితే, ఇప్పుడు మొత్తం దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రులు ఎవరైతే మంచి ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక ముగ్గురు ఉన్నారండి.
అందులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు, మొరార్జీ దేశాయ్ గారు ఒకరు. వీరి గవర్నమెంట్సేనండి భారతదేశాన్ని ఒక దిశ నిర్దేశం చేసినటువంటి నాయకత్వం అండి. అసలు కుంభకోణాలు లేనటువంటి ప్రధానమంత్రులుగా ఏదైనా పార్టీ అంటే కార్యక్రమాలు చేసిందంటే వీరి ముగ్గురు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ప్రతిదీ స్కామేనండి. మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రజలు నమ్మితే కనుక మళ్ళీ ఎందుకు బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది? బీజేపీ నిజంగానే మీరు చెప్తున్నట్లు వాజ్పేయి గారు అంత మంచి పరిపాలన అందించుంటే ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, ఫుల్ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేయాల్సిన పరిస్థితి. అవునవునండి. సో అక్కడ బీజేపీ కాదు, కనీసం ఎన్డీఏ కూడా ఫామ్ చేయలేకపోయింది. కారణం ఏంటంటారు? అప్పుడు ఉన్నటువంటి కారణాలు మేము చేసినటువంటిది మేము చూపించుకోలేకపోయామన్నటువంటిది ఒకటి తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈరోజు ఏదైతే జాతీయ రహదారుల నిర్మాణం ఏదైతే ఉందో అది వాజ్పేయి గారి పీరియడ్ లో నిర్మించినటువంటి శాంక్షన్ అయినటువంటి అమలు ఇప్పుడు జరుగుతున్నాయండి. మేము చేసుకోలేకపోతున్నాం. మరొక కాలర్ ఉన్నారని మీతో మాట్లాడాలి బాచుపల్లి నుంచి. హలో శ్రీనివాస్ గారు అజయ్ గారితో మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. హలో సార్. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడాలి, టీవీ చూడద్దు, మాట్లాడండి ఫోన్ లో. రైట్ సార్, మాది నాస్పల్లి సార్. చెప్పండి. అదే మాది పరిస్థితి సార్ ఇటు బాగా ఘోరం ఉన్నది సార్, తాగడానికి నీళ్ళు లేవు. హలో వింటున్నాను చెప్పండి. ఇక్కడ సార్ మా నాస్పల్లి సార్, అంటే మాకు బాగా ఘోరం ఉన్నది సార్ పరిస్థితి. తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. అసలు పట్టించుకోవడం లేదు. మా ఇక్కడ మాకు పరిస్థితి ఘోరం సార్, పట్టించుకోవడం లేదు. ఏం అసలు పెద్ద మనుషులు ఎవరు రాకొచ్చిండు, మా ఇదైతే ఎవరు చూడనే వచ్చింది సార్. మీ ఎమ్మెల్యే ఎవరండి శ్రీనివాస్ గారు? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓకే, పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్. ఓకే, ఎస్, చెప్పండి. సో మరి అజయ్ గారు, సో ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఉంది. అది స్థానిక శాసనసభ్యులు పట్టించుకోవాల్సినటువంటి అంశాలండి. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే మా కిషన్ రెడ్డి గారు అంబర్పేట నియోజకవర్గ శాసనసభ్యులు, వారు అహర్నిశలు 24 గంటల్లో దాదాపుగా 18 గంటలు అంబర్పేటకే వారి సమయాన్ని కేటాయిస్తారని, ఎటువంటి ఉపద్రవం వచ్చినటువంటి సమయాల్లో కూడా ఎక్కడున్నా కానీ టక్కున ప్రత్యక్షమై ప్రజా సమస్యల పట్ల స్పందించడంతో వారికి గుర్తింపు వచ్చిందండి. అక్కడ శాసనసభ్యులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మా క్యాడర్ కూడా ఇప్పుడు వారు చెప్పినటువంటి ప్లేస్ ఒకసారి సందర్శించి చేయమని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే తీసుకోమని చెప్పి కూడా మా క్యాడర్ కి మా రాష్ట్ర అధ్యక్షులుగా, అలాంటి చోట్ల కనుక ఏమైనా కార్యక్రమాలు మొదలు పెడితే అక్కడ మీ పార్టీ కూడా కొంచెం బలం పుంజుకునే అవకాశం తప్పకుండా అండి. అలాంటి ఏరియాలను ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి? సో అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనం ఎక్కడైతే ఉందో ఉందండి. అది ఆల్రెడీ నాయకత్వం గుర్తించడం జరిగింది. అక్కడ నాయకులను కూడా పెట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అతి త్వరలో అలాంటి కార్యక్రమాలు కూడా మీరు చూస్తుంటారు. ఇంకా అంటే మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి నాయకత్వం ఉందంటారా? తప్పకుండా అండి, అటువంటి సందేహమే లేదు. మంచి నాయకత్వం, యువ నాయకత్వం ప్లస్ సీనియర్ నాయకులు కూడా చాలా వారి ఎక్స్పీరియన్స్ అంతా కూడా జోడించి ఇప్పుడున్నటువంటి యువ నాయకత్వానికి ప్రోత్సాహం కలిగించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి, పార్టీని బలోపేతం చేసే విధంగా వారు సూచనలు సలహాలు చేస్తున్నారండి. అలాంటిది ఏం లేదు. రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి దోకా లేదండి. మరి యువ నాయకత్వం ఉంటున్నారు, సీనియర్లు ఇంతమంది ఉండి కూడా పార్టీ ఎందుకు బలపడలేకపోతుంది మన రాష్ట్రంలో? అదేనండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చూస్తాం పార్టీ బలపడుతుంది 100%. మన స్టేట్ లో అంటారు? మన స్టేట్ లో అంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వైపు ఎలాగైతే చూస్తున్నారో ప్రజలు, రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏం చేసాయో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటివరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి అవకాశం ఇచ్చి చూద్దామన్న ధోరణిలో ప్రజానికం ఉందండి. అంటే కర్ణాటకలో లాగా మన ఏపీలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండానండి. రాబోయే రోజుల్లో చూస్తాం మనము అతి తొందరలో.